వెరీ గుడ్ మార్నింగ్. రైల్వే ఏఎల్పి సిబిటి 1, ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్, ఎన్టీపీసీ, గ్రూప్ డి 2024లో జరగబోతున్న ఎగ్జామ్స్కి సంబంధించి సెకండ్ క్లాస్ భారతరత్న పురస్కారాలు. సో క్లియర్గా చూద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఆర్పిఎఫ్ డైలీ టార్గెట్ వీడియోస్ అనేది ఒక 2 days గ్యాప్ ఇద్దాం. ఎందుకంటే ఆర్పిఎఫ్ డైలీ టార్గెట్కి ఒక వీడియో, ఏఎల్పికి ఒక వీడియో, అప్కమింగ్ గ్రూప్ డికి ఒక వీడియో, ఈ విధంగా కాకుండా కంప్లీట్లీ రైల్వేకి సంబంధించి డైలీ టార్గెట్స్ ఏంటి అనేది ఒక 2-3 daysలో మనం అదే టార్గెట్స్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఒకే వీడియోలో ఏ ఎగ్జామ్ వాళ్ళు ఏది ప్రిపేర్ అవుతే బెస్ట్ అనేది చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సో వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసేది ఒకటే, లైక్ చేయడం, షేర్ చేయడం. ఓకే. అండ్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంతోపాటు మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దాని యొక్క లింక్ ప్లేస్టోర్లో ఉంటుంది. ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కింద కమెంట్ సెక్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో భారతరత్న పురస్కారాలు. భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం ఏది అంటే భారతరత్న పురస్కారమే. హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇది. 1954 నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మొత్తం 49 పురస్కారాలు అందించారు. సో చాలామంది యాప్లో క్లాస్ పెట్టినప్పటికీ పీడిఎఫ్ చదువుతాం అంటున్నారు. బట్ అది అంతగా వద్దండి. మీరు క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్లాసెస్ చెప్పేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారనేది కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ 3 పాయింట్లు కనుక చూసినట్లయితే 3 పాయింట్లలో క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుందంటే, భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం ఇది భారతరత్న. ఈ భారతరత్న పురస్కారాలు ఎప్పటి నుండి ఇస్తూ ఉన్నారు? 1954. ఇప్పటి వరకు ఎంతమందిని అనౌన్స్ చేశారు? 49. క్వశ్చన్ ఫార్మేషన్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు క్లాసెస్ వినడానికే ట్రై చేయండి. మళ్ళీ అదే పాత మార్గంలోనే బట్టీలు పడతాం, ఆ బిట్స్ వైజ్ చెప్పండి అంటే మాత్రం మన దగ్గర అయితే అలాంటి బిట్స్ వైజ్ చెప్పేది, బట్టీలు పట్టే వ్యవహారం అయితే ఉండదండి. దయచేసి గమనించాలి. సో 2024 రీసెంట్గానే నిన్న అనౌన్స్ చేశారు. కర్పూరి ఠాకూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈసారి మీకు కనిపిస్తుంది ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో. కర్పూరి ఠాకూర్. సో ఇతను ఎవరు అనేది కనుక చూసినట్లయితే 24th January 1924లో జన్మించడం జరిగింది. అండ్ 17th February 1988లో మరణించడం జరిగింది. సో అతని జన్మదినం ఈ రోజు కనుక నిన్న అనౌన్స్ చేశారు. ఓకేనా? ఇది కూడా ఒక గుర్తుపెట్టుకోండి. బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని పితౌంజియా అనే గ్రామంలో జన్మించాడు. ఆ పితౌంజియా అనే గ్రామాన్ని ప్రస్తుతం కర్పూరి అని పిలుస్తూ ఉన్నారు, అంటే తన యొక్క నేమ్లోనే. సో ఇతన్ని జననాయక్ అని పిలుస్తారండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. జననాయక్ అని ఎవరిని పిలుస్తారు, లేదా పీపుల్స్ హీరో అని ఎవరిని పిలుస్తారు, లేదా నాయక్ అని ఎవరిని పిలుస్తారు అంటే కర్పూరి ఠాకూర్. సో ఫార్మేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇతను చేసిన మెయిన్ పోరాటం ఏంటి అంటే కనుక చూస్తే, ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన తరగతుల కోసం 26% రిజర్వేషన్ మోడల్ని ప్రవేశపెట్టాడు రాష్ట్రంలో. సో అందులో ఏ విధంగా డివైడ్ చేశారని కనుక చూస్తే, ఇతర వెనుకబడిన తరగతులకు 12%, అత్యంత వెనుకబడిన తరగతులకు 8%, మహిళలకు 3%, అగ్రవర్ణాల నుండి వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారికి 3% రిజర్వేషన్లను, తద్వారా మొత్తం 26% రిజర్వేషన్ మోడల్ని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా బీసీలకు చాలా కృషి చేయడం అయితే జరిగింది. సో ఇతను 11వ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా పనిచేశాడు 1970 December to 71 వరకు. ఆ తర్వాత 77 to April 79 వరకు కూడా వర్క్ చేయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. తన యొక్క నేటివ్ ప్లేస్, తన యొక్క బిరుదు అంటే జననాయక్ అని పిలుస్తారు. సో తను చేసిన మంచి కార్యక్రమం ఏంటంటే 26% రిజర్వేషన్.
సో ఈరోజు జన్మదిన కార్యక్రమంలో భాగంగా నిన్న అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇతను 49వ పర్సన్ అండి, 49th పర్సన్. సో దీంతో పాటు ఎవరెవరికి లిస్ట్ వచ్చిందనేది చూద్దాం. 2019లో కనుక అండ్ భారతరత్న పురస్కారాలు అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదు, బట్ వాళ్ళకు వీలున్నప్పుడల్లా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి ఖచ్చితంగా అనేది అయితే లేదు. సో 2019 ప్రణబ్ ముఖర్జీ గారు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. అండ్ భూపెన్ హజారికా అస్సాంకి సంబంధించిన వ్యక్తి. సుద్దకాంత అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అతనికి 1992లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ నానాజీ దేశ్ముఖ్ మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. చండికాదాస్ అమృతరావు అని కూడా అంటారు. సో 2019 తర్వాత మళ్ళీ 2024లోనే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మొట్టమొదటిసారిగా కనుక చూసినట్లయితే 1954లో శ్రీ రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సివి రామన్ ఈ ముగ్గురికి కూడా రావడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఓకే. 1955లో జవహర్లాల్ నెహ్రూ గారికి, భగవాన్ దాస్ గారికి అండ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి కూడా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేయండి. అండ్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధాని. సో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. మొట్టమొదటి ఏ ప్రధానికి భారతరత్న పురస్కారం వరించింది అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 1957లో గోవింద్ వల్లభ్ పంత్, 58లో. సో మెయిన్గా ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా పెద్దగా అవసరం లేదు, నేను చెప్తాను ఎక్కడ ఇంపార్టెంట్ అనేది. 57లో గోవింద్ వల్లభ్ పంత్, 58లో డి కేశవ్ కార్వే, 1961లో బిధన్ చంద్రరాయ్ అండ్ పురుషోత్తం దాస్. వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1962లో రావడం జరిగింది. మొట్టమొదటి రాష్ట్రపతి ఇతను. సో మొట్టమొదటి ఏ రాష్ట్రపతికి భారతరత్న పురస్కారం వచ్చిందంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1963లో జాకీర్ హుస్సేన్ గుర్తుపెట్టుకోండి, పాండురంగ వామన్కి వచ్చింది. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి. సో అప్పటి వరకు కూడా ఆ బ్రతికున్న వారికే పురస్కారం ఇచ్చేది, బట్ మొట్టమొదటిసారిగా చనిపోయిన తర్వాత పురస్కారం అనౌన్స్ చేసింది మాత్రం ఎవరికి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారికి. వెరీ ఇంపార్టెంట్, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1971 ఇందిరాగాంధీ గారు. మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే ఇందిరాగాంధీ అని చెప్పొచ్చు. 1975 వివి గిరి, 76 కామరాజ్, 1980 మదర్ తెరీసా గుర్తుపెట్టుకోండి. 83 వినోబా భావే గుర్తుపెట్టుకోండి. 87 అబ్దుల్లా గాఫర్ ఖాన్, 88 ఎంజి రామచంద్రన్. కొన్నిసార్లు ఏ విధంగా అడుగుతూ ఉంటారంటే 4 మెంబర్స్ ఇస్తారు, అందులో ఒక్కరు మాత్రమే భారతరత్న పురస్కారం ఇవ్వరు. ఈ కింది వాళ్ళలో ఎవరికి భారతరత్న పురస్కారం లభించలేదు అని అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు ఈ నేమ్స్ మీద కొంచెం గ్రిప్ ఉంటే మాత్రమే అలాంటి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ఆ విధంగా కూడా క్వశ్చన్ ఫార్మేషన్ డెప్త్కి వెళ్ళిన కొద్దీ ఆ విధంగా అడుగుతూ ఉంటాం. సో జీకే మన యొక్క యాప్లో జస్ట్ 99 రూపీస్కే అవైలబిలిటీ ఉంది, 1 year వ్యాలిడిటీతో. అంటే డైలీ ఒక 30 పైసా మీరు స్పెండ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోండి. 2 daysకో టాపిక్ అయినా చదువుకోవచ్చు మీరు. అప్కమింగ్ ఎగ్జామ్స్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ జీకే యూజ్ అవుతుంది. జస్ట్ ఫర్ 99 రూపీస్, 1 year వ్యాలిడిటీ. ఓకే. అండ్ ప్రింట్కి మాత్రం చాయిస్ ఉండదు, అది కూడా గమనించాలి. 88లో ఎంజి రామచంద్రన్, 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, నెల్సన్ మండేలా. వెరీ ఇంపార్టెంట్. 1901లో రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్ గారికి వచ్చింది. 1992లో సత్యజిత్ రే ఇంపార్టెంట్ అండి, అబుల్ కలాం ఆజాద్ అండ్ జేఆర్డి టాటా. సత్యజిత్ రే ఎవరంటే మొట్టమొదటి ఫిల్మ్ మేకర్. సో ఫిల్మ్కి సంబంధించి, చలనచిత్రాలకు సంబంధించి ఇతనికి వచ్చిందని చెప్పొచ్చు. ఏపీజే అబ్దుల్ కలాం 1997 ఇంపార్టెంట్. అండ్ అరుణా ఆసిఫ్ అలీ, గుల్జరీలాల్ నందా గారికి కూడా రావడం జరిగింది. 1998లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి రావడం జరిగింది, సి సుబ్రహ్మణ్యం గారికి రావడం జరిగింది. 1999లో జయప్రకాష్ నారాయణకి రావడం జరిగింది, అమర్త్య సేన్కి రావడం జరిగింది, రవిశంకర్కి రావడం జరిగింది. సో రవిశంకర్ వచ్చేసి సితారా వాయించే ప్లేయర్. అండ్ గోపీనాథ్ బార్డోలికి కూడా 1999లోనే వచ్చింది. అండ్ 2001లో
లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్ గారికి రావడం జరిగింది. బిస్మిల్లా ఖాన్ సన్నాయికి సంబంధించిన వ్యక్తి. సన్నాయి ప్లే చేస్తాడు, బీహార్కి సంబంధించిన వ్యక్తి. 2009లో భీమ్సేన్ జోషి, 2014లో సిఎన్ఆర్ రావ్, సచిన్ టెండూల్కర్. ఈ సచిన్ టెండూల్కర్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఒకే ఒక క్రీడాకారునికి భారతరత్న పురస్కారం వచ్చింది, అది సచిన్ టెండూల్కర్ గారికి. 2015లో మదన్ మోహన్ మాలవ్య అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా 15లో రావడం జరిగింది. సో మనకి ఈసారి డెఫినెట్లీ చాలా సెట్స్లలో ఏఎల్పి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, వీటిలలో ఈ ఇయర్ జరగబోయే రైల్వే ఎగ్జామ్స్లో డెఫినెట్లీ వచ్చే టాపిక్ ఇది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ డైలీ టార్గెట్కి సంబంధించి కంగారు అవసరం లేదు. ఒక 2-3 డేస్లో మనం అన్ని ఎగ్జామ్ అంటే ఏఎల్పికి ఏ విధంగా చదవాలి డైలీ, ఆర్పిఎఫ్కి ఏ విధంగా అనేది చేద్దాం మనం. ఎందుకంటే ఒక్కో ఎగ్జామ్కి ఒక్క వీడియో చేయడం అంటే అది టైం వేస్ట్. ఓకే, సో డెఫినెట్లీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.